నా అనిల్ అన్న అనిల్ అడపవారు देवी नारायणी नमोस्तुते ఆ ట్యాగ్ వేసుకున్నాను మెయిన్ అండి ఆ ఇద్దరు ట్యాగ్లు మెయిన్ అయ్యి ఏది ఆ చివరిది అవసరం చివరిలో
ఒక్కసారి అంతేనా? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా. మరి నారాయణపురం ప్రాంతంలో ఉన్నటువంటి సత్తమ్మ తల్లి అమ్మవారి యొక్క ఆలయం, మరి గతంలో నాన్నగారు ఇక్కడే నివాసం ఉండేవారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోని కూడా నాన్నగారికి ఎంతో గొప్ప సత్సంబంధాలు ఉన్నాయి. ఆ వేళ నుంచి ఈ రోజు దాకా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోని కూడా ఆ రకమైనటువంటి బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి సత్తమ్మ తల్లి ఆలయం ఏదైతే ఆ వేళ నాన్నగారు ఉన్నప్పుడే నిర్మాణం చేశారు. మరి నాన్నగారు అనంతరం కూడా ఇక్కడ స్థానికంగా పెద్దలందరూ కలిపి ట్రస్ట్ కింద ఏర్పడి ఈ దేవాలయాన్ని అంచెలంచెలుగా రోజు రోజుకి కూడా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. సత్తమ్మ తల్లి అమ్మవారి యొక్క జాతరని ప్రతి ఏడాది ఎక్కడ క్రమం తప్పకుండా, ఆఖరికి కోవిడ్ సందర్భంలో సైతం క్రమం తప్పకుండా ఉగాది నాడు వార్షిక జాతరని నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతో గొప్పగా ఘనంగా నిర్వహించేటటువంటి జాతర కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా అంతే గొప్పగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందరికీ విశ్వసు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రోజున రాజమహేంద్రవరం నారాయణపురంలో వెంచేసి ఉన్నటువంటి సత్తమ్మ తల్లి వారి జాతర నిర్వహించుకోవటం జరుగుతుంది. చల్లని తల్లి, కోరినటువంటి కోరికలు తీర్చేటటువంటి కల్పవల్లి అయినటువంటి ఈ సత్తమ్మ తల్లి వారి యొక్క జాతర మహోత్సవంలో ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతం వారే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి పాల్గొంటారు. ఎందుకంటే చాలా సత్యమైనటువంటి తల్లి సత్తమ్మ తల్లి అని ప్రతి ఒక్కరి యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. నా భర్త జక్కంపూడి రామ్మోహన్ గారు 2000 సంవత్సరంలో ఈ సత్తమ్మ తల్లి అమ్మవారి గుడిని ఇక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు దొడ్డ పద్మనాభం గారు, మానే దొరబాబు గారు, భగవాన్ గారు, శ్రీను గారు, మూర్తి గారు, వీరందరూ కూడా, అంటే ఇంకా చాలామంది సభ్యులు ఉన్నారు, వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఇక్కడ పూజా కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా శరన్నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అనేక రకాలైనటువంటి వ్రతాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఇది 25వ సంవత్సరం. అంచేత ఈ తల్లి యొక్క మహిమలు 25 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఇంకా మనం ఈ తల్లిని ఘనంగా పూజించుకోవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ జాతర అనేది 5 రోజులు నిర్వహించుకునేటటువంటి పండుగని ఈ సంవత్సరం వసంత నవరాత్రులుగా 9 రోజులు నిర్వహించుకోవటం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా అఖిలాండేశ్వరి అమ్మవారి పూజ, మంగళగౌరీదేవి పూజ, పారాయణి అమ్మవారి పూజ, ఈ రకంగా రోజుకు త్రిశూలధారిణి పూజ, ఇలాగా రోజుకు ఒక రకమైనటువంటి పూజా కార్యక్రమాలతోటి భక్తులు అమ్మవారిని వివిధ రూపాల్లో కొలవటం జరుగుతుంది. నిన్నటి రోజున సద్ది నైవేద్యం ఇక్కడ ఏర్పాటు చేసి ఏ ఒక్కరికి కూడా మనం చూసాం కరోనా టైంలో ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డామో, కరోనా అనంతరం కూడా ఎన్ని రకాల అంటువ్యాధులు ప్రబలటంతో ఈ రోజుకి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు మనం చూస్తున్నాం. శీతలాదేవి అటువంటి అంటువ్యాధుల్ని తన చీపురుతోటి పారద్రోలుతుంది అనేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉత్తరాదిలోనే కాదు దక్షిణాదిలో కూడా ఉంది.
అటువంటి అమ్మవారి సీతలాదేవి యొక్క రూపాన్ని నిన్నటి రోజున కొలుచుకుని ముఖ్యంగా సేవచింతకాయలు, గులాబ్ జాములు ఇటువంటి నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యం ప్రజలకి మనం పంచభక్తులకి వితరణ చేయటం జరిగింది. అనేకమైనటువంటి పూజలు చేయటం ద్వారా ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందాలి, ప్రతి ఒక్కరికి ఆ తల్లి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి విశ్వాసు ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. दुर्गां देवी गोचरणमहं प्रपद्ये सुदर्शनरसे नमः। अग्ने त्वं वारयानव्यो अस्मान् स्वस्ति भरति दुर्गाणि विश्वा ओष्ठ पृथ्वी बहुलान उर्वे भवदोकायतनयाय संयोः विश्वानि नो दुर्गः जातवेदस्यन्धन्नाबाधुरितादिवर्षि अग्ने अत्रिवन्मनसा गुणानोऽस्माकं बोध्यविदातनूनाम् उदराजुतगो सहमानमग्रमग्निगो हवेम परमात्सदस्मात् सनत्यास्तुं विजनमानस्य कामाः आश्वसन्तु। కొంచెం అంత జరగండి మళ్ళీ